ఈ కామర్స్ రంగంలో గుత్తాధిపత్యంపై మోడీ సర్కార్ దృష్టి సారించింది. దీన్ని నిరోధించేందుకు కీలక చర్యలు చేపట్టనుంది. దీంతో చిన్న వ్యాపారులకు భారీ ఊరట లభించనుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి సంస్థలకు దీటుగా కేంద్రం ఓ ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేయనుంది. దీనిపై విధి విధానాల రూపకల్పనకు నడుం బిగించింది. ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. అమెజాన్, గూగుల్, ఫేస్బుక్ వంటి అంతర్జాతీయ సంస్థలు నిర్మించుకున్న గుత్తాధిపత్య డిజిటల్ చైన్ను మోదీ ప్రభుత్వం కుప్పకూల్చనుంది. చిన్న వ్యాపారులను చిదిమేస్తున్న మల్టీనేషనల్ సంస్థలకు చెక్ పెట్టనుంది. ఇందులో భాగంగా ఆధార్ సృష్టికర్త, ఇన్ఫోసిస్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నందన్ నీలేకనికి మోదీ సర్కార్ కీలక బాధ్యతలను అప్పగించింది. డిజిటల్ మోనోపలికి చెక్ పెట్టే మార్గాలపై సలహా ఇచ్చే ప్రభుత్వ ప్యానెల్లో నీలేకర్ని సభ్యుడిగా చేర్చింది. తద్వారా ఈ కామర్స్ రంగంలో అక్రమాలకు చెక్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. సప్లై చైన్ను డిజిటల్ చేయడం, కార్యకలాపాలను ప్రామాణీకరించడం, మరికొంతమంది సరఫరాదారులను చేర్చడాన్ని ప్రోత్సహించడం, లాజిస్టిక్స్ సామర్థ్యాలు, వినియోగదారులకు విలువను పెంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కొత్త విధానానికి రూపకల్పన చేస్తోంది. ఈ క్రమంలోనే డిజిటల్ గుత్తాధిపత్యాన్ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం 9 మంది సభ్యుల ప్యానెల్ను ఏర్పాటు చేస్తోంది. ఈ 9 మంది సభ్యుల సలహా మండలిలో నందన్ నీలేకనిని కూడా చేర్చింది. నందన్ నీలేకని ఇప్పటికే యుఐడిఏఐ చైర్మన్ గాను, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్, న్యూ పెన్షన్ స్కీమ్, జీఎస్టీ సహా 5 కీలక ఆర్థిక రంగ ప్రాజెక్టులకు భారత ప్రభుత్వ సాంకేతిక సలహా బృందానికి నాయకత్వం వహించి విజయవంతమయ్యారు. అందుకే కొత్త బాధ్యతలను నందన్ నీలేకనికి అప్పగించింది కేంద్ర ప్రభుత్వం. ఆయన నేతృత్వంలో 9 మందితో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఐటీ దిగ్గజం నందన్ నీలేకనితో పాటు నేషనల్ హెల్త్ అథారిటీ సీఈఓ ఆర్ఎస్ శర్మ, క్యూసీఐ చీఫ్ ఆదిల్ జైనుల్ భాయ్, అవానా క్యాపిటల్ వ్యవస్థాపకుడు అంజలి బన్సాల్, డిజిటల్ ఇండియా ఫౌండేషన్ సహ వ్యవస్థాపకుడు అరవింద్ గుప్తా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హెడ్ దిలీప్ అస్బే ఉన్నారు. ఇంకా నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ హెడ్ సురేష్ సేది, ఆల్ ఇండియా ట్రేడర్స్ కాన్ఫెడరేషన్ చీఫ్ ప్రవీణ్ కండేల్వాల్, రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సీఈఓ కుమార్ రాజ్గోపాల్లను ఈ కౌన్సిల్లో సభ్యులుగా ఉంటారు. ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ పేరుతో ఏర్పాటవుతున్న ఈ కమిటీ నిబంధనల అమలును వేగంగా ట్రాక్ చేయడానికి సూచనలు ఇస్తుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. వాణిజ్య శాఖకు చెందిన పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక మండలి జాయింట్ సెక్రటరీ అధ్యక్షతన ఈ కమిటీ పనిచేస్తుంది. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రాథమికంగా డిజిటల్ గుత్తాధిపత్యాలను అరికట్టడమే లక్ష్యంగా ఇది పనిచేస్తోంది. ప్రస్తుతం ఉన్న ఈ కామర్స్ సైట్స్ ద్వారా అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి బడా సంస్థలు మాత్రమే లాభాలను కొల్లగొడుతున్నాయి. దీంతో చిరు వ్యాపార సంస్థలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలో అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి సంస్థలతో పాటు చిన్న వ్యాపార సంస్థలను కూడా డిజిటల్ ప్లాట్ఫామ్స్లోకి తీసుకొచ్చి ప్రభుత్వమే అనుసంధానకర్తలా వ్యవహరించాలనేది ఓఎన్టీసీ ముఖ్య ఉద్దేశం. దీనివల్ల చిన్న పరిశ్రమలతో పాటు వస్తు ఉత్పత్తిదారులైన రైతులకు, చిరు వ్యాపారులకు కూడా మంచి జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. పైగా ఈ కొత్త విధానం వల్ల సప్లై చైన్ కూడా సులభతరంగా మారుతుంది. ఈ ఓపెన్ సోర్స్ విధానం అమెజాన్ వంటి అన్ని బడా విక్రేతలకే కాకుండా అన్ని రకాల ప్రొవైడర్లకు అందుబాటులో ఉంటుంది. తద్వారా అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి సంస్థలు వినియోగదారుల ఆసక్తి ఆధారంగా విక్రేతలకు ప్రాధాన్యత ఇవ్వడం సాధ్యపడదు. ఎందుకంటే ఈ నెట్వర్క్, ఈ ప్లాట్ఫామ్ల సేవలకు ఒకవైపు నుంచి మాత్రమే ఛార్జీలు వసూలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు స్విగ్గీ సంస్థను పరిగణలోకి తీసుకుంటే కస్టమర్ ఆర్డర్ చేసిన ఫుడ్ ఐటమ్స్, రెస్టారెంట్తో పాటు కస్టమర్ దగ్గర కూడా స్విగ్గీ సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తుంది. అయితే కొత్త విధానంలో కేవలం కస్టమర్ నుంచి మాత్రమే సర్వీస్ ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉంటుంది. దీంతో విక్రేతల మధ్య వివక్ష చూపడానికి అవకాశం ఉండదు. పైగా కస్టమర్ ఆర్డర్ చేసిన ఏరియాలోని స్థానిక ఉత్పత్తిదారుల ద్వారా తక్షణ డెలివరీ సాధ్యపడుతుంది. తద్వారా అమెజాన్ వంటి పెద్ద సంస్థల గోడౌన్లపై భారం తగ్గుతుంది. దీనివల్ల ఆయా కంపెనీల నిర్వహణ ఖర్చులు కూడా భారీగా తగ్గుతాయి. దీంతో వినియోగదారుడికి మరింత తక్కువ ధరకు వస్తు ఉత్పత్తులు లభిస్తాయి. మొత్తానికి ఓఎన్టీసీ విధానం ద్వారా చిన్న వ్యాపార సంస్థలు, వినియోగదారులతో పాటు అటు అమెజాన్ వంటి పెద్ద సంస్థలు కూడా లాభపడతాయి. అంతేకాకుండా కొత్త ఓపెన్ సోర్స్ విధానం వల్ల ఈ కామర్స్ సేవల్లోకి మరిన్ని సంస్థలు చేరే అవకాశం ఉంది. ఉదాహరణకు ఓపెన్ సోర్స్ నెట్వర్క్ అయిన యూపీఐ ఆధారంగా ఏ కంపెనీ అయినా పేమెంట్స్ ప్లాట్ఫామ్ను రూపొందించవచ్చు. ఈ వెసులుబాటు వల్లనే యూపీఐ ప్రారంభించిన 5 ఏళ్లలోనే వందలాది పేమెంట్ సర్వీస్ సంస్థలు ఉద్భవించాయి. దాదాపు ప్రతి బ్యాంక్, అలాగే పేమెంట్ బ్యాంక్ యూపీఐ ఆధారంగా వాటి సొంత వేదికలను నిర్మించుకున్నాయి. అలాగే ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ఆధారంగా ఫేస్బుక్, వాట్సాప్, జియో, ఎయిర్టెల్, పాంటలూన్స్ ఇలా సంస్థలైన ఈ కామర్స్ వేదికలను నిర్మించుకోగలుగుతాయి. మొత్తానికి భౌతికంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న సంస్థలకు ఆన్లైన్ ప్లాట్ఫామ్ను నిర్మించుకోవడానికి
ఓఎన్జీసీ దోహదపడుతుంది. ప్రపంచ దేశాలు ప్రజలను చిన్న తరహా వ్యాపార సంస్థలను ఇంటర్నెట్ ఫ్రెండ్లీగా మార్చేస్తుంటే భారత్ మాత్రం ఈ విధానాన్ని రివర్స్లో అభివృద్ధి చేస్తోంది. ఇంటర్నెట్ నే పీపుల్ ఫ్రెండ్లీగా, బిజినెస్ ఫ్రెండ్లీగా మార్చేస్తోంది. చెల్లింపుల కోసం యూపీఐని వినియోగించడం ద్వారా ప్రపంచ దేశాలు గొప్ప విజయాన్ని సాధించాయి. ఇప్పుడు ఇదే విధానాన్ని వివిధ రంగాల్లో విస్తృతం చేస్తూ భారత్ కొత్త ప్రయోగానికి తెరతీసింది. అయితే ఈ ప్రయోగం విజయవంతం అవుతుందా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది. ఒకవేళ విజయవంతమైతే గనుక ప్రపంచ దేశాలని భారత్ని అనుసరిస్తాయనడంలో అతిశయోక్తి లేదు. తాజా పరిణామాలను బట్టి దేశీయంగా 75 లక్షల కోట్ల స్థాయిలో ఉండి శరవేగంగా వృద్ధి చెందుతున్న రీటైల్ విపణి కోసం మరో ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వస్తోంది. ఇది ప్రభుత్వపరంగా లాభాపేక్ష లేని వ్యవస్థ కావడం విశేషం. ఢిల్లీ, బెంగళూరు, భోపాల్, షిల్లాంగ్, కోయంబత్తూర్ నగరాల్లో ఈ నెట్వర్క్ పైలట్ ప్రాజెక్టును వాణిజ్య పరిశ్రమల శాఖ ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. ఎంపిక చేసిన వినియోగదారులతో పరీక్షించనున్నారు. తదుపరి 100 నగరాలకు విస్తరించాలన్నది ప్రతిపాదన. డిజిటల్ చెల్లింపులో యూపీఐ ఎంతగా సంచలనం సృష్టిస్తుందో ఈ ప్లాట్ఫామ్ కూడా అదేవిధంగా విజయవంతమయ్యేలా చూడాలన్నది నీలేకని యత్నమని చెప్తున్నారు. ఈ ప్లాట్ఫామ్ విజయవంతమైతే చిన్న వ్యాపారులు సైతం ఆన్లైన్ వ్యాపారం ద్వారా ఎందరికో తమ ఉత్పత్తులను విక్రయించగలుగుతారు. కేంద్రం రూపకల్పన చేస్తున్న ఓఎన్డీసీ కోట్లాది మంది చిరు వ్యాపారుల జీవితాలలో వెలుగును నింపనుందని ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.